తెలంగాణలో జరగనున్న లోకల్ బాడీ ఎలక్షన్స్ పై కాంగ్రెస్ పూర్తిగా దృష్టి పెట్టింది. బీజేపీ బీఆర్ఎస్ బలంగా ఉన్న ఉత్తర తెలంగాణలో అత్యధికంగా జెడ్పీలు గెలవాలని లక్ష్యంగా పెట్టుకుందట. మరి ఈ జెడ్పీలను గెలవడానికి కాంగ్రెస్ ఎలాంటి వ్యూహాలను రచిస్తోంది? కాంగ్రెస్ పార్టీకి ఉన్న సానుకూలతలు ఏంటి? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చి ఏడాది గడిచిపోయింది. ఎన్నికల సమయంలో ఎన్నో హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ వాటిలో చాలా నెరవేర్చామని చెబుతోంది. రుణమాఫీ, ఫ్రీ బస్సు, 500 రూపాయల సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నామని, మరికొన్ని గ్యారెంటీలను కూడా త్వరలోనే అందిస్తామని అంటుంది. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఏవీ పూర్తి స్థాయిలో నెరవేరలేదని, ప్రజల్ని మోసం చేస్తుందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. ఏ రాజకీయ పార్టీకైనా లోకల్ బాడీ ఎలక్షన్స్ చాలా కీలకమే. క్షేత్రస్థాయిలో పార్టీ బలంగా ఉండాలంటే పంచాయతీ, మండల, జిల్లా స్థాయిలో బలమైన నాయకుడు ఉండాలి. అందుకే స్థానిక సంస్థల ఎన్నికలపై అన్ని పార్టీలు దృష్టి పెడతాయి. అధికార కాంగ్రెస్ కూడా ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కువ జిల్లా పరిషత్తులు గెలవాలని స్కెచ్ గీసింది. దక్షిణ తెలంగాణలో ఎలాగైనా మెజార్టీ జడ్పీలు గెలుస్తామని, అయితే పార్టీ కాస్త బలహీనంగా ఉన్న ఉత్తర తెలంగాణలో ఈసారి బాగా వేయాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఈ మేరకు ఇప్పటికే టీపీసీసీ ఫోకస్ చేసినట్లు తెలిసింది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కువ జడ్పీటీసీలు గెలుచుకుని అస్తం పార్టీ సత్తా చాటాలని టీపీసీసీ టార్గెట్ గా పెట్టుకుంది. ఉత్తర తెలంగాణలోని అత్యధిక అసెంబ్లీ సీట్లలో బీజేపీ, బీఆర్ఎస్ వాళ్లే ఎమ్మెల్యేలుగా ఉన్నారు. ఇక్కడ బీజేపీ ఎంపీలు కూడా బలంగా కనబడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాల్లో సర్పంచ్, ఎంపీటీసీ స్థానాల కంటే జడ్పీటీసీ స్థానాలు ఎక్కువగా గెలుచుకుని జిల్లాల్లో పాగా వేయాలని కాంగ్రెస్ భావిస్తోందట. ఇటీవల టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ జూమ్ మీటింగ్ నిర్వహించి ఆయా జిల్లాల్లోని డీసీసీ అధ్యక్షులు, ఇతర ముఖ్య నాయకులకు కీలకమైన సూచనలు చేశారట. ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్న జిల్లాల్లో జడ్పీ పీఠాలను కైవసం చేసుకోవడం ద్వారా పార్టీ పట్టు పెంచుకునే అవకాశం ఉంటుందని, అంతేకాకుండా వారి ప్రాబల్యాన్ని తగ్గించవచ్చునని చెప్పారట. జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పుంజుకోవాలంటే జడ్పీ పీఠాలపై కాంగ్రెస్ జెండా ఎగరవేయాలని ఆయన సూచించారట. స్థానిక ఎన్నికల్లో జిల్లా పరిషత్తులను కాంగ్రెస్ చేతికి తెచ్చుకుంటే ప్రజల్లో కూడా సానుకూల ధోరణి వస్తుందని, ప్రభుత్వ పరంగా చేయబోయే పనులు ప్రతిపక్ష పార్టీల ఖాతాల్లోకి కాకుండా కాంగ్రెస్ ఖాతాలోకి పడతాయని మహేష్ కుమార్ గౌడ్ చెప్పారట. జడ్పీటీసీల్లో పోటీ చేయడానికి క్షేత్రస్థాయిలో బలంగా ఉండే లీడర్ల పేర్లను సూచించాలని, పార్టీ కోసం పనిచేసి జనాల్లో మంచి పేరున్న వారికి టికెట్లు ఇద్దామని కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు చెబుతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అంతర్గతంగా పలు సర్వేలు చేయించింది. గ్రామాలు, మండలాల్లో ఆదరణ ఉన్న నాయకులను గుర్తించింది. ఆయా నాయకుల ఇమేజ్ ను గుర్తించిన కాంగ్రెస్ పార్టీ వారికి జడ్పీటీసీ టికెట్లు ఇవ్వాలని నిర్ణయించిందట. ఒకవేళ స్థానిక పరిస్థితులకు అనుగుణంగా కుల సమీకరణ వల్ల ప్రజాదరణ ఉన్న నాయకుడికి టికెట్ ఇవ్వలేకపోతే అతని మద్దతు అయినా పోటీ చేసే నాయకుడికి ఉండేలా ఇప్పటి నుంచే ప్లాన్ చేస్తోందట. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పలువురు నాయకులకు టికెట్లకు సంబంధించి సమాచారాన్ని అందించిందని, క్షేత్రస్థాయిలో తమ పనిని ప్రారంభించామని కూడా చెప్పిందని పార్టీ వర్గాలు అంటున్నాయి. మరోవైపు కాంగ్రెస్ తరపున కాకుండా ఇతర పార్టీల తరపున లేదా స్వతంత్రంగా గెలిచే నాయకులపైన కూడా కాంగ్రెస్ పార్టీ దృష్టి పెట్టిందట. జడ్పీటీసీలుగా గెలిచే ఎవరినైనా కాంగ్రెస్ వైపు తిప్పుకునేలా వ్యూహాలు సిద్ధం చేయాలని ఆయా జిల్లాల్లోని ఎమ్మెల్యేలు, మంత్రులకు చెప్పారట. ఇప్పటికే టీపీసీసీ ప్రెసిడెంట్ పలువురు ఇతర పార్టీల నాయకులతో ఇంటర్నల్ మీటింగ్స్ జరిపారనే టాక్ నడుస్తోంది.
బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 32 జడ్పీలను క్లీన్ స్వీప్ చేసింది. 10 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీకి ఒక్క జడ్పీ పీఠం కూడా దక్కలేదు. అయితే ఇప్పుడు బీఆర్ఎస్ అధికారం కోల్పోయింది. దీంతో ఆ జడ్పీలన్నీ కాంగ్రెస్ ఖాతాలో పడేలా ప్లాన్ చేస్తోందట. బీఆర్ఎస్ ను ఎలాగైనా లోక్సభలో జీరోకు పరిమితం చేశామో ఇప్పుడు జడ్పీల్లో కూడా సున్నాకు తీసుకురావాలని సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నేతలకు సూచించారట. లోకల్ బాడీ ఎలక్షన్లతో బీఆర్ఎస్ ను పూర్తిగా భూస్థాపితం చేయాలని టార్గెట్ పెట్టారట. ప్రస్తుతం బీఆర్ఎస్ నాయకులు పదే పదే సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ మీద విమర్శలు, అనవసరమైన ఆరోపణలు చేస్తున్నారని, జడ్పీల్లో ఆ పార్టీ ఒక్క సీటు కూడా గెలవనీయకుండా చేస్తే కానీ వారి దూకుడుకు కళ్ళెం పడదని సీఎం రేవంత్ రెడ్డి చెబుతున్నారు. దక్షిణ తెలంగాణలో ఎలాగో కాంగ్రెస్ మొత్తం జడ్పీలను గెలుస్తుంది. కానీ ఉత్తర తెలంగాణలో క్లీన్ స్వీప్ చేయాలంటే కాంగ్రెస్ నాయకులంతా కష్టపడాలని రేవంత్ రెడ్డి సూచించారట. గతంలో ఆసిఫాబాద్, సిరిసిల్ల, జగిత్యాల, వనపర్తి, నారాయణపేట్, సిద్దిపేట్, మేడ్చల్, ములుగు జిల్లాలో కేవలం ఒక్కో జెడ్పీటీసీనే గెలిచింది. కానీ ఈసారి ఇలాంటి పరిస్థితి రాకూడదని కాంగ్రెస్ పార్టీ నాయకులకు రాష్ట్ర నాయకత్వం చెబుతోంది. రాష్ట్రంలో 538 జెడ్పీటీసీ స్థానాలు ఉండగా వాటిలో 449 స్థానాలు బీఆర్ఎస్ గెలిచింది. ఈసారి ఈ సీన్ రివర్స్ చేయాలని కాంగ్రెస్ పార్టీ గట్టిగానే ప్రయత్నిస్తోంది. మరి కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు ఏ మేరకు ఫలిస్తాయో వేచి చూడాలి మరి.